హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈ రోజు మన గూగుల్ కి ఆపోజిట్ లోనే కొండాపూర్ కి నియర్ బై లో ఉన్న తారా సౌత్ ఇండియన్ కిచెన్ కి అయితే నేను వచ్చేసాను. నిసగరి మగ నిసగరి పామా నాకైతే ఇక్కడ ఫేవరెట్ ఫుడ్ చాలా చాలా ఉన్నాయి. మీకు లాస్ట్ టైంలో నేను ఎన్ని మాక్టైల్స్ ఉన్నాయో నేను చూపించాను, ఎన్ని డిజర్ట్స్ ఉన్నాయో చూపించాను, ఇక్కడ ఎన్ని డిఫరెంట్ బిర్యానీస్ ఉన్నాయో చెప్పాను. బట్ ఇక్కడ ఈరోజు నేను ఇంకొన్ని కొత్త కొత్త ఐటమ్స్ తెలుసుకున్నాను అనమాట. అండ్ బోట్ బిర్యానీ అంట, వెజ్లో కూడా వీళ్ళు ఇన్ని వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేస్తారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మన తారా సౌత్ ఇండియన్ కిచెన్లో మాత్రం ఈ రోజు కంప్లీట్గా 1 year యానివర్సరీ సందర్భంగా ఇక్కడ చాలా ఇంకొన్ని యూనిక్ ఐటమ్స్ని వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హలో సార్. హలో, హౌ ఆర్ యూ? సార్ చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మాకు ఎప్పుడు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే పొలిటికల్ లీడర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, అండ్ అలానే సెలబ్రిటీస్ కానీ ఎలాంటి ఫుడ్ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు? అంటే హెల్త్ విషయంలో చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ తీసుకుంటూ ఉంటారు కదా. సో అంటే మీరు ఎలాంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు? నేను ఇంతకుముందు చాలా పెద్ద ఫుడీని ఉండే, ఇప్పుడు కొంచెం ఏంటంటే వెజిటేరియన్ అయ్యి కొంచెం ఏంటంటే హెల్దీ ఫుడ్ తినే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి పొలిటీషియన్స్ కొంచెం ఏంటంటే స్ట్రెస్, కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోవడం ప్రిఫర్ చేస్తారు. నేను కూడా ఇప్పుడు హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఓకే. సో తారా కిచెన్ చాలా చాలా ఫేమస్. ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, సీ ఫుడ్ ఉంటుంది, అండ్ నేమ్స్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైనా ఫుడ్ టేస్ట్ చేశారా? అంటే నేను దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు వెజిటేరియన్, సో ఏంటంటే వెజ్ సూప్ తాగుతూ ఉన్నాను. కానీ అతి తొందరలో మళ్ళీ ఎప్పుడైతే నాన్ వెజ్ మొదలు పెడతానో తప్పకుండా మళ్ళీ వచ్చి వీళ్ళు అన్ని వెరైటీస్ కూడా టేస్ట్ చేస్తానని చెప్పి తెలియజేస్తాను. సార్ ఏంటి, ఏమైనా చిన్న బ్రేక్ ఇచ్చారా వెజ్కి నాన్ వెజ్కి? అదే మీరే చెప్పినారు కదా, పొలిటీషియన్స్ అంటే హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేస్తారని. ఎమ్మెల్యే అయినాక ఏంటంటే కొంచెం వెజిటేరియన్ ఫుడ్, కొంచెం హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. సో బిఫోర్ అంటే మీరు ఫుడ్డీగా ఉండేటప్పుడు, నాన్ వెజ్ తినేటప్పుడు మీ ఫేవరెట్ నాన్ వెజ్ ఐటమ్ ఏంటి? నేను హైదరాబాద్లో ఉన్న గల్లీలో ఉన్న ప్రతి ఒక్క ఫుడ్ నేను టేస్ట్ చేస్తాను. సో ఐఎమ్ అ ప్యూర్ హైదరాబాదీ. సో ఐవ్ టేస్టెడ్ ఫుడ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్. సో తిని ఇప్పుడు బేజార్ అయిపోయి వెజిటేరియన్ తింటా ఉన్నాం. సార్ బేసిక్గా వెజ్లోని కొంచెం ఫేవరెట్ వెతకాలి అంటే కొంచెం టైం పడుతుంది. నేను సింపుల్గా ఇంట్లో పప్పు, అన్నం, నెయ్యి, కొంచెం మీగడ పెరుగు, ఐఎమ్ హ్యాపీ. ఏంటంటే నాకు ఈ డైరీ ప్రోడక్ట్స్ చాలా ఇష్టము. సో ఇంట్లో ఫుడ్ ఐ ప్రిఫర్ హోమ్ మేడ్ ఫుడ్. సార్ అంటే ఫేవరెట్ అంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే కొన్ని చిలిపిగా తినే ఉంటాయి కదా, అంటే లైక్ చాక్లెట్స్ ఆర్ బిస్కెట్స్ ఆర్ స్వీట్స్ వాట్ ఎవర్. సో అలాగా కూడా ఇప్పటికీ కూడా చెప్తే ఫన్నీగా అనిపిస్తుంది, కానీ ఇది నేను తింటాను అంటే ఏ ఐటమ్? అంటే అట్లా నిజంగా కూడా ఏం లేదు. ఐ ఈట్ ఆల్ ఫుడ్, లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్. సో ఏంటంటే అన్నీ తింటూ ఉంటాము. ఇట్లా ఏదో జంకో, ఇట్లా ఏదో చాక్లెట్స్, బిస్కెట్లు అట్లా తినే రకం కాదు. మేము ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉండే, కానీ ఇప్పుడు అదే తిని బోర్ కొట్టి ఇప్పుడు కొంచెం వెజిటేరియన్కి మారినాం. ఓకే సార్, మరి ఒక్కసారి మీరు అది చెక్ చేస్తే టేస్ట్ ఎలా ఉందో చెప్తే. కొంచెం ఇండియనైజ్డ్ సూప్ సర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఐ లైక్, చాలా బాగుంది. వెల్లుల్లి చారు చాలా బాగుంది. సో ఇంకా ఇటువంటి ఎన్నెన్నో రెస్టారెంట్స్ వారి మేనేజ్మెంట్కి ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇటువంటి ఇంకా ఎన్నెన్నో రెస్టారెంట్స్ వారు స్థాపించాలని చెప్పి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ.
ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే గచ్చిబౌలిలో ఉంటాం, గచ్చివాలిలో ఉంటారా? హైదరాబాద్. సో మీ ఫేవరెట్ ఏంటి తారాలో? తారాలో నేమ్ చేయడానికి ఒకటి చాలా కష్టం. ప్రతి ఒక్కసారి వచ్చినప్పుడల్లా మెన్యూలో ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది. సో ఫర్ టుడే ఇట్ ఈస్ కరివేపాకు రొయ్యల ఫ్రై. ఓ, కరివేపాకు రొయ్యల ఫ్రై. సీ ఫుడ్ చాలా ఇష్టమా? చాలా ఇష్టం సీ ఫుడ్. సీ ఫుడ్ మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ హైదరాబాద్. సో అయితే ఆంధ్ర సైడ్ సీ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా మనకి దొరుకుతూ ఉంటుంది, ఇక్కడ దొరకడం కష్టం. దొరకదు. ఎస్ ఎస్, కానీ అక్కడిదంతా ఇక్కడ తింటున్నాం తారాలో. అంటే వేరే హోటల్స్ లో మనకి యూజువల్లీ లూజ్ ప్రాన్స్, క్రిస్పీ ప్రాన్స్ కానీ చైనీస్ లో ఎక్కువ దొరుకుతుంది. కానీ ఆంధ్ర అంటే మనకి ప్రాపర్ గా దొరకదు కదా. ఇక్కడ అలా కాదు, రొయ్యల కారం అని ఉంటుంది, కరివేపాకు రొయ్యల ఫ్రై అని ఉంటుంది, చాలా బాగుంటుంది రొయ్యలు. యూ హ్యావ్ టు ట్రై. సో బేసిక్ గా ఇక్కడ చాలా చాలా బాగుంటుంది తారాలో. నేను తారాకి అంటే మౌత్ పబ్లిసిటీ త్రూ వచ్చి నేను ఇలా వీడియోస్ తీసేస్తున్నాను అంటే నేను కూడా చాలా ఎడిక్ట్ అయిపోయాను ఇక్కడ ఫుడ్. డెఫినెట్లీ ఫుడ్ అన్నది చాలా ఎడిక్టివ్ కదా. కంట్రోల్ అన్నా స్మెల్ అవును, కరెక్ట్ కంట్రోల్ చేసుకోవడం చాలా కరెక్ట్. 3 inches కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. అందులో ఇక్కడ ఫ్లేవర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆ కారంగా, కొంచెం పుల్లగా, గోంగూర రొయ్యలు. ఎక్కడ కూడా మనం గోంగూర ప్రాన్స్ అంటే గ్రేవీ లాగా చూస్తాం కదా, బట్ ఇక్కడ గోంగూర ప్రాన్స్ డ్రైగా ఉంటుంది. సో మనం బేసిక్ గా మెయిన్ కోర్స్ కి వెళ్ళక్కర్లా, డ్రై లోనే అన్ని వెరైటీస్ తినేయచ్చు. ఓకే, సో మీరు నాకు అర్థమైంది మీరు సీ ఫుడ్ కి ఎంత పెద్ద అభిమాని అనేది తారాలో. బట్ తారాలో సీ ఫుడ్ కాకుండా ఇంకా మీకు ఇష్టమైనవి ఏంటి? సాఫ్ట్వేర్ కోడి ఇష్టం. సాఫ్ట్వేర్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as సాఫ్ట్వేర్ కోడి ఫ్రై. హే, మీరు ఎప్పుడైనా సరే వచ్చారు అంటే తారాలో సాఫ్ట్వేర్ కోడి పులావ్. ఇట్స్ డ్రై ఐటమ్. సాఫ్ట్వేర్ కోడి డ్రై ఐటమ్ చాలా బాగుంటుందంట. ఎవరు కూడా మర్చిపోకండి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరు కూడా మర్చిపోకండి తారాలో. లెమన్ కోడి చిప్స్ బాగుంటుంది. మునక్కాయ సూప్ చాలా బాగుంటుంది. మామూలుగా ఇంట్లో మునక్కాయ సాంబార్, మునక్కాయ కూరలు కదా, బట్ సూప్ లో మునక్కాయ సూప్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా అమేజింగ్ గా ఉంటుంది. మీరు అసలు తారాన్ని వదిలి వెళ్ళేటట్లేదు. ఇంట్లో ఏమైనా కుక్ చేస్తున్నారా? ఇంట్లో సండే అయితే ఇంట్లో కుకింగ్ లేదు. సండే డెఫినెట్ గా ఒక పూట తారాకు వచ్చి తినాల్సిందే. కాదు అంటే మనం ఒక సీక్రెట్ మాట్లాడుకుందాం. మీ ఇంటికి రిలేటివ్స్ వస్తే మీరు తారా నుంచి ఆర్డర్ వచ్చి మీరే కుక్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. హ్యాపెన్స్, అది కూడా హ్యాపెన్స్. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు లూజ్ ప్రాన్స్ మనం ఇంట్లో చేసినా గానీ ఏ హోటల్ నుంచి తెప్పించారు అని అడుగుతారు. కరివేపాకు ప్రాన్స్, వెల్లుల్లి ప్రాన్స్ తెప్పిస్తే వాళ్ళు ఎలా చేశారు అని అడుగుతారు, అంతే కదా. డిఫరెంట్ గా ఉంటుంది కదా, అందుకని వాళ్ళు కూడా వినుండరు. ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు చూసారు కదా, అర్థమైంది కదా. సో ఇది అన్నమాట, ప్రతి ఒక్క ఇంట్లో తారా కిచెన్ కాస్త మన ఇంట్లో తారా కిచెన్ కుకింగ్ అయిపోతుంది. సో అంటే ఫైనల్ గా తారాలో డిఫరెంట్ ఐటమ్స్ తో, యూనిక్ నేమ్స్ తో ఫుడ్ ఐటమ్స్ అనేది చాలా చాలా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. సో మీరు ఎవరైనా సరే హైటెక్ సిటీ కానీ, అండ్ గచ్చిబౌలి కానీ, అండ్ అలానే మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నియర్ బై ఎవరున్నా కూడా ఫస్ట్ తారా సౌత్ ఇండియన్ కిచెన్ కి రండి, ఫుడ్ ని ఎంజాయ్ చేయండి, అంతే కదా. అంతే. మీ మాటల్లో మన వ్యూవర్స్ అందరికి ఏం చెప్తారు? నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఐ ట్రైడ్ ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యూజిన్స్. తారాలో ఏంటి అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ సంగటి కావాలా దొరుకుతుంది, చేపల పులుసు కావాలా దొరుకుతుంది, ఏది కావాలన్నా అది దొరుకుతుంది. డిఫరెంట్ గా, యూనిక్ గా ఉంటుంది. డెఫినెట్ గా రండి, ట్రై చేయాల్సిందే. ఓకే, అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఆల్ స్టేట్స్, ఆల్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తారు. డెఫినెట్ గా కవర్ చేస్తారు. మెన్యూ చూస్తేనే తెలుసు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మాక్టైల్స్ లో మనం చాలా కామన్ గా చూస్తాం కదా, ఇక్కడ మాక్టైల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవునండి, నేను కొన్ని మాక్టైల్స్ అయితే టేస్ట్ చేశాను తారాలో, సీరియస్లీ చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రతి ఒక్క మాక్టైల్ బాగుంటుంది. అండ్ డెజర్ట్స్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్, అండ్ దెన్ సీతాఫల్ రబ్డీ, ఆప్రికాట్ డిలైట్. ఇంకోటి ఏంటి అంటే మనం మామూలుగా ఎక్కడైనా బయట ఫుడ్ తింటే మనకి హెవీ ఫీలింగ్ ఉంటుంది, ఇక్కడ తిన్నప్పుడు ఆ హెవీనెస్ అనిపించదు. ఎందుకంటే మసాలాస్, ఆయిల్ చూసి రైస్ లో కూడా దిస్ నో టూ మచ్ ఆఫ్. ఒకసారి ఒక స్పూన్ మీద తింటుంటే ఎలా ఆస్వాదిస్తారో చూడాలని, ఎలా ఆస్వాదిస్తూ తింటానో చూడాలా. ఓకే, అంటే టీవీ ముందు తినాలంటే కష్టం. కాన్షియస్ గా అనండి, ఇంత సైజు రొయ్యలు ఎక్కడైనా దొరుకుతాయా? మనం బయట ఆర్డర్ చేస్తే
ఇంత చిన్న చిన్న రొయ్యలు వేస్తారు. రొయ్య సైజ్ అంటే ఇంత ఉండాలి, మినిమం ఇంత ఉండాలి. ప్రతి ఒక్క ప్రాన్ చూస్తే మీరు సైజు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఫర్ సీ ఫుడ్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలానే తారాలో ఎవ్రీ టైం ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ లవ్ చేస్తూ తినాలని డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మరి ఇక్కడైతే ఫ్యామిలీ మాత్రం చాలా మంచిగా చాలా ఎనర్జెటిక్గా తారా కిచెన్కి అయితే వచ్చారు. మరి అసలు ఫుడ్ వీళ్ళ ఫేవరెట్ ఏంటో కనుక్కుందాం. పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. సో హాయ్ అండి, హాయ్. తారాలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏంటండి డిసర్ట్ లాస్ట్ డిసర్ట్కి వెళ్ళిపోయారు. అంటే అన్నీ అద్భుతంగా ఉన్నాయండి, బాగున్నాయి. యాక్చువల్లీ మీరు ఏం తిన్నారు? మేము చాలా తిన్నామండి. ఏం చెప్పండి. కరివేపాకు కోడి వేపుడు నేతి మాంసం ఆ స్టార్టర్ ఒకటి చెప్పాము. ఐ రియలీ లైక్ ఇట్. నేతి మాంసం చాలా బాగుంది. అది ఫస్ట్ పెట్టగానే కాకినాడ స్పెషల్ బిర్యానీ, కాకినాడ గోట్ బిర్యానీ, మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? విజయవాడ అండి. విజయవాడ. ఓకే ఓకే, అంటే కాకినాడది నచ్చింది కదా, అందుకు డౌట్ వచ్చింది. ఓకే, కాకినాడ అని చెప్పారు, అది ట్రై చేసాము, చాలా బాగుంది. యా, పచ్చిమిర్చి వెజ్ పలావ్ చాలా బాగుంది. ఎక్కడా లేదండి. వెజ్జా? వెజ్ అండి, నేను ప్యూర్ వెజ్ అండి. సో అందుకే ఇతను వెజ్లో ప్యూర్ వెజ్ అండి, చాలా చాలా బాగుందండి అని చెప్పారనమాట. యా, నిజంగా చాలా బాగుంది. బయట రెస్టారెంట్లో వెజ్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. ఇక్కడ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, వెజ్ లో ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ తర్వాత వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. చాలా బాగా ఇక్కడ అది బాగా నచ్చింది. చికెన్ నచ్చింది నాకు. చికెన్ నచ్చిందా? మన ఇద్దరం ఒక పార్టీ. సూపర్. సో మీ ఫేవరెట్? బోట్ బిర్యానీ. బోట్ బిర్యానీ. పచ్చిమిర్చి పులావ్ అది నచ్చిందండి. సూపర్. స్టార్టర్స్లో వచ్చేసి నేతి మాంసం బిర్యానీ బాగుందండి ఇక్కడ, మస్ట్ ట్రై అది. అండ్ బోట్ బిర్యానీ ఐ లైక్ ఇట్. ఫుడ్ టేస్ట్ బాగుంది, హాస్పిటాలిటీ చాలా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది. ఎక్సలెంట్ అండి, పర్ఫెక్ట్గా చెప్పేశారు మీరు. నేతి మాంసం స్టార్టర్ అండ్ బోట్ బిర్యానీ. Apricot delight is must try because everywhere it is not that good. So here it is good. Yes. చూసారు కదా, మరి తారా సౌత్ ఇండియన్ కిచెన్లో మాత్రం ఫుడ్ అయితే చాలా చాలా నచ్చింది. సో నీ ఫేవరెట్ ఏంటి నాన్న ఇక్కడ? మటన్. మటన్. నీకు నచ్చిందా? ఇంకేం తిన్నావు మటన్తో పాటు? చికెన్. చికెన్. ఐ లవ్ తారాస్ కిచెన్. ఇక్కడ ఉన్న స్పెషల్స్ ఏంటి మరి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం చక్రి గారితో మాట్లాడాలి. అండ్ చక్రి గారితో మాట్లాడి ఇంకా ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో మనం మాట్లాడదాం. హాయ్ చక్రి గారు. సో హ్యాపీ 1 year anniversary ఫర్ తారా సౌత్ ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే అండి ఫుడ్ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంది, చాలా మంది లైక్ చేస్తున్నారు. బట్ ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏంటి, ఎందుకు అంత ఫేవరెట్ అయింది? పైనాపిల్ రసం అని పెట్టాము మనము. సో అది పైనాపిల్ రసం కొంచెం స్వీట్ గా కొంచెం ట్యాంగీగా ఉంటుంది. సో దాంతో పాటు చికెన్ స్టిక్స్ అని ఒకటి పెట్టాము. ఇంకా గోంగూర మటన్ దమ్ పలావ్ అని చెప్పేసి కొత్తగా ట్రై చేసాం అనమాట. గోంగూర మటన్ దమ్ పలావ్ అది కూడా చాలా బాగుంది. ఈసారి ఎప్పుడైనా ఫ్రీ ఉంటే మీకు ఎప్పుడైనా వీలుంటే వచ్చి ట్రై చేయండి, యూ విల్ రియల్లీ లవ్ ఇట్. సో చక్రి గారు, అంటే ఇక్కడ మాస్టర్స్ అందరూ కూడా అంటే లైక్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మాస్టర్స్ లో మీరు చూస్ చేసుకునేటప్పుడు ఏమైనా టెస్ట్ ట్రయల్స్ వాళ్ళతో చేయిస్తారా? సో ఎలాంటి పర్సన్స్, ఎక్కడెక్కడ మాస్టర్స్ ని తీసుకొచ్చారు? అంటే ఇక్కడ రాయలసీమ ఉంది, కోనసీమ ఉంది, ఇంకే సీమలు ఉన్నాయండి ఇక్కడ? రాయలసీమ, కోనసీమ, ఆంధ్ర తెలంగాణ అంతే. కడప, కర్నూలు. బేసిక్గా ఏంటి అంటే కడప, కర్నూలు, గుంటూరు ఇవి కొంచెం చాలా స్పైసీగా ఉంటాయి. అండ్ రాయలసీమ, కోనసీమ అనే ఫుడ్ కూడా చాలా డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఉంటుంది. బట్ ఇక్కడ చాలా మందికి ఏంటి అంటే రాగి సంగటి ప్లస్ నాటుకోడి పులుసు లేకపోతే ఇలాంటివి చాలా ఎక్కువ. బట్ చాలా మంది ఇక్కడ ఏంటంటే సీ ఫుడ్ని బాగా లైక్ చేస్తున్నారు అనమాట. సో మరి ఆ చెఫ్లో ఎలాంటి వాళ్ళని వీళ్ళు చూస్ చేసుకుంటారో తారా సౌత్ ఇండియన్ కిచెన్ వాళ్ళతో ఒకసారి మాట్లాడారు. సో బేసిక్గా మా షెఫ్ అయితే మండపేట నుంచి వచ్చాడండి. సో అంటే బేసిక్గా రాజమండ్రి అటు సైడ్ నుంచి కాబట్టి, మండపేట నుంచి కాబట్టి, సో సీ ఫుడ్ అతను స్పెషలిస్ట్ అనమాట. సో సౌత్ ఇండియన్ డిపార్ట్మెంట్ అంతా మన సౌత్ ఇండియన్ చుట్టుపక్కల ఈ వికారాబాద్, ఇక్కడ సౌత్ ఇండియన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా మండపేట, వికారాబాద్ ఇక్కడ తెలుగు రీజన్ వాళ్ళు. ఇంకా నార్త్ ఇండియన్ చైనీస్ డిపార్ట్మెంట్ అంతా బెంగాల్, బీహార్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు.
సో వాళ్ళతోనే కొంచెం మేనేజ్ చేస్తాం. ఇంకా రాజమండ్రి పీపుల్ అంటే తెలుసు కదా, కొంచెం కోనసీమ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఫిష్ అన్నది ప్రేమ మమకారం అన్ని వేసి కుకింగ్ తో జనాలను చంపేస్తున్నారు. అందుకే ఇంకా ఇంత రెస్పాన్స్ వస్తుంది. ఇంకా తారా సౌత్ ఇండియన్ కిచెన్ లో ఇంకా మంచి యూనిక్ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అండ్ అందరూ కూడా కడుపు నిండా తిని వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు నైస్ టాకింగ్ టు యూ. సో తారా సౌత్ ఇండియన్ కిచెన్ లో ఏంటి అంటే మనకి కార్పొరేట్ ఈవెంట్స్ కానీ అండ్ కిటీ పార్టీస్ కానీ బర్త్డే అకేషనరీ కానీ ప్రైవేట్ రూమ్ కావాలన్నా కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవ్వాలన్నా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అవ్వాలన్నా సో ఖచ్చితంగా మన తారా సౌత్ ఇండియన్ కిచెన్కి అయితే రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే మోర్ దెన్ 100 కెపాసిటీ ఉన్న సిట్టింగ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫంక్షన్స్ కానీ అకేషన్స్ కానీ బల్క్ ఆర్డర్స్ కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి బ్యూటిఫుల్ డిజర్ట్స్తో అమేజింగ్ టేస్ట్తో ఇక్కడ తారా సౌత్ ఇండియన్ కిచెన్లో అయితే మాత్రం యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవ్వరు ఎలాంటి పార్టీస్ కోసం ఎంక్వైరీ చేయాలన్నా కూడా పార్టీస్ గెట్ టుగెదర్ తారా సౌత్ ఇండియన్ కిచెన్లో చేసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.